కాకపోతే శ్యామల గారు మీద ఎందుకు కోపం వచ్చింది మీకు ఫస్ట్? శ్యామల గారు వచ్చేసి కోపం వచ్చిందంటే లేనిపోని విషయాలు మాట్లాడితే అలానే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక ఆడపిల్లకి హత్య జరిగింది, ఒక ఆడపిల్లకి మాన ప్రాణాలుగా భంగం కలుగుతుంది, చంపేస్తున్నారు సార్ అని మాట్లాడితే ఏంటి ఇంతకుముందు ఏం జరిగాయి నేను అడుగుతున్నా. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా జరిగాయి. అంటే అప్పుడు జరిగాయని చెప్పేసి దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేపిస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడితే అంతకన్నా పిచ్చి అవివేకం ఇంకోటి ఉంటుందా? జరుగుతుంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండే ఏవైతే షోలు కానీ వాట్ ఎవర్ అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ చేతిలో ఉంటుంది, అందరూ చూస్తుంటారు. సో మొబైల్ చేతిలో ఉందంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టు. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక 17 ఏళ్ళ వయసు 18 వయసు ఉన్నవాడు అట్లాంటివన్నీ చూసినప్పుడు అవి బ్యాడ్ వీడియోస్ కానీ ఏవైనా చూసినప్పుడు వాడికి ఆటోమేటిక్గా బ్రెయిన్ ఎలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి ఇదిలో ఏదైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకుంటే పక్క నెలల్లోనే ఏదో జరుగుతూ ఉంటాయి. సో దానికి ప్రభుత్వానికి ఏంటి లింకు? అలా పెట్టి మాట్లాడకూడదని నేను అంటా. అవునా కదా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు పలానా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజల సేవ చేయడమో లేకపోతే ఆయన బిజీలోనో రాష్ట్రం పరిపాలన చేయడంలోనో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎక్కడో ఒక అమ్మాయికి ఇది జరిగింది, తిరుపతిలోనో ఒక అమ్మాయికి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ని బేస్ చేసుకొని నువ్వు పార్టీ నాయకుడిని ఎలా నిందిస్తావు? ఎవరైనా ఒకటే, నాకు వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, న్యాయంగానే మాట్లాడాలి. ఎలా నిందిస్తావు? అక్కడ నువ్వు ఎవరిని నిందించాలి? నువ్వు అక్కడ ఉన్నటువంటి వ్యక్తివి, అక్కడ ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటనేది ముందు పేరెంట్స్కి అక్కడ కొన్ని అవగాహనలు ఇవ్వాలి. ఇలా ఉండండి, పిల్లల్ని గమనిస్తూ ఉండండి, ఇలా చూస్తుండండి, మీ పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారా, అబ్బాయిలు ఎవరైనా స్కూల్కి పోయేటప్పుడు కాలేజీకి పోయేటప్పుడు అమ్మాయిలతో ఏమైనా ఇది చేస్తున్నారా, ఇంట్లో బిడ్డ అయితే ఆ బిడ్డని పర్సనల్గా కూర్చోబెట్టుకొని ఏదన్నా మాట్లాడి ఏమ్మా నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏంటనేది నీ ఇంట్లో బిడ్డని నువ్వు చూసుకొని మాట్లాడకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎలా కాపాడతాయని నేను అంటా. ఇప్పుడు ఆవిడ శ్యామల గారు ఎందుకు మాట్లాడారంటే మీరు అదే పనికి ఎంతసేపటికి టార్గెట్ చేసి ఇంకా వేరే విషయం చేసింది. టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, ఎంత మంచి పనులు చేయలేదు. ఒక మంచి పని చెప్పాలంటే రోడ్ల గురించి మాట్లాడు. ఎన్ని దిక్కుల మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు రోడ్లు పాల్పోసి పాలెత్తుకోవచ్చండి. నేను మొన్న చూశాను, వింజమూరు నుంచి మా ఆత్మకూరికి నియోజకవర్గం ఆత్మకూరులోకి రావాలంటే ఆ రోడ్లో ఎంతమంది యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు నాకు మాత్రమే తెలుసు. పోవాలంటే అంత దుర్బలంగా ఉన్నటువంటి రోడ్డు ఈరోజు పాల్పోసి పాలెత్తుకునే స్థితికి వచ్చింది కదా. సో ఇలాంటివి మాట్లాడు. అదే వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం కొన్ని ఏరియాల్లో ఇంకా జరగలేని కూడా చెప్తున్నారు వాళ్ళు. మరి దానికి ఏం చెప్తున్నారు? జరుగుతాయండి. ఇప్పుడు వచ్చి 7-8 నెలలు అవుతుంది కదా. ఈ 7-8 నెలలకి ఇంత అభివృద్ధి జరిగిందంటే రానున్న ఇంకా 5 ఏళ్లలో చూడండి. ఇప్పుడే ఎందుకు అంత ఆతుతగా మాట్లాడతారు? మీరు వచ్చినప్పుడు మీరు 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా మీరు సరిగ్గా వేయలేదు. ఎక్కడో కొన్ని వేసుంటారు. అన్ని మీ వల్ల కూడా సాధ్యం కాలేదు కదా. నేనేమంటానంటే ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో కక్షలు కార్పణ్యాలు మానేసి అందరు కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఎందుకు ఇలాంటిది ఏది మంచి చేసినా కూడా మంచిని చెడుగా చూపించి చిత్రీకరించి మీడియాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా సరే మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని ఇలా చూపించడం దీన్ని ఇలా చూపించడం దేనికి? నేను అనేది ఈ రోజా గారు శ్యామల గారు మీ యొక్క ప్రభుత్వం కూడా మీరు చేశారు కదా, మీరు ఎందుకు అప్పుడు ఆ విధంగా చేసి తను కూడా అదే కదా మాట్లాడేది. మీరంతా చూస్తూ ఉన్నారు. మంచి పనులు కాదు ఇదే. మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా ఎంపీనో ఎమ్మెల్యే అయ్యింది కదా ఆవిడ, అయింది. మీరు కూడా అంతకు ముందు చాలా మంది పిల్లలకి ఆత్మహత్యలు మానభంగాలు అన్ని జరిగాయి. దాన్ని మేము మీ తప్పు అనడం లేదు. కాకపోతే ఏంటంటే మనం ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వాలి. కాకుండా మీరు ఎంతసేపటికి తీసుకొని వచ్చి అక్కడ ఆ పాపకి ఇది జరిగింది, ఇక్కడ ఈ పాపకి ఇది జరిగింది, అలా కాకుండా జరిగిన మంచి కూడా ప్రజల్లోకి పెట్టచ్చు కదా అని నేను అంటాను. మీకు అర్థమైంది నా పాయింట్? ఎంతసేపటికి ఇక్కడ ఈ అమ్మాయికి మానభంగం చేసి చంపేశారు అని ఎంతసేపటికి ఇదే చెప్తున్నారు తప్పితే చెప్పాలి అని అంటున్నా. ఇలాంటి వైఖరిని మార్చుకోవాలి. మీరు ప్రజల్లోకి రావాలి అని అంటే రేపు ప్రజల చేతుల్లో ఉంటుందండి. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఏ పార్టీ రావాలనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు ఒకరి మీద ఒకరు చేసుకోవడం వల్ల వచ్చే ఇదే ఉంది. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, బాబు గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ఇదిలో ఉన్నారు. ఆయన ఏమన్నా ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వేసాడా? ఎంతసేపటికి పద్ధతి హుందాగదంగా విమర్శిస్తున్నారు తప్పితే ఇంత చీప్గా ఇంత వల్గర్గా మాట్లాడుతున్నారా? నాయకులు కానీ అలా మాట్లాడుతున్నారా? లేదు కదా. ఒకరిని చూసి నేర్చుకోవాలి కదా అని అంటున్నా.